నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అఫ్ కోర్స్ సలూన్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసేసేయండి. శ్రీధర్ సార్, స్కిప్. హాయ్ వికాస్. హాయ్ సార్. సార్ యాక్చువల్లీ సలూన్ ఇండస్ట్రీ కోసం వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. సో నాకు మీ ఒపీనియన్ కావాలి. ఓకే. ఐ వాంట్ అండర్స్టాండ్, ఈ సలూన్ ఇండస్ట్రీలో మన కమ్యూనిటీ పిల్లలు రావాలా వద్దా? ఈ కమింగ్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఈ ప్రజెంట్ జనరేషన్ ఈ ఇండస్ట్రీలో రావాలా వద్దా? 100% రావాలి. సో ఈ ఇండస్ట్రీ మంచి గ్రోత్ ఉంది. సో ఈ కమ్యూనిటీ వాళ్ళు దీన్ని అంటే కొంచెం తక్కువ చూడటము, తక్కువ ఆలోచించటం వల్ల బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. కానీ 100% మాత్రం ఈ ఇండస్ట్రీలోకి రావాలి. సో గ్రోత్ ఎలా ఉంటుంది? లైక్ క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్? ఓకే. సో నేను అంటే ఒక చిన్న విలేజ్ నుంచి స్టార్ట్ చేయటము. సో అక్కడ నుంచి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ, సో ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ, ఓకే. సో ఈరోజు గచ్చిబౌలిలో నా ఓన్ స్టూడియో స్టార్ట్ చేశా. సో ఐ డూ చార్జ్ మేల్ హెయిర్ కట్ నౌ 1500 రూపీస్ మేల్ హెయిర్ కట్ చార్జెస్. ఓకే. సో ఫీమేల్ హెయిర్ కట్ 2500 ఐ డూ రైట్ నౌ. ఫీమేల్ హెయిర్ కట్కి 2500 రూపీస్. సో హౌ, లైక్ అంత డ్రాస్టిక్ చేంజ్ ఎట్లా వచ్చింది? సో బికాజ్ ఇట్స్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే సో అప్డేటింగ్. సో బేసిక్గా సార్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మన ఇండస్ట్రీలో మనం ఒక దగ్గర స్టార్ట్ చేస్తాం, అది అక్కడనే ఉంటే ఆ సోచ్ అక్కడనే ఉంటుంది. అదే మనం కొంచెం బయటికి వచ్చి స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకొని వేరే వేరే ప్లేసెస్లో వర్క్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే ఆటోమేటికలీ మన థాట్ ప్రాసెస్ అనేది బెటర్ అవుతుంది. అండ్ మన అర్నింగ్ పొటెన్షియల్, మన ప్రజెంటేషన్ స్కిల్స్ ప్రతివి మారుతూ ఉంటాయి. ఆటోమేటికలీ యూ విల్ గ్రో బిగ్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఈ ఇండస్ట్రీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలోకి రావాలి. నేను మీ వికాస్ రాచకుండా ట్రై చేస్తున్నా ఒక క్వాలిటీ ఎక్స్పోజర్ ఇవ్వడానికి, ఒక మంచి పాయింట్ ఆఫ్ వ్యూ బిల్డ్ చేయడానికి, అండ్ ఇలాంటి ఎక్స్పర్ట్స్ని మీ అందరికీ పరిచయం చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.